సమాజంలో సమాజ సంస్కరణలో బైబిల్ పాత్ర ఏమిటి అనే మాటలు మనం నేర్చుకున్నాము. ఈరోజు కూడా కొన్ని మాటలు మనం ధ్యానించుకోబోతున్నాము. సమాజంలో దైవ వాక్కు అనేది ఉన్నదా? ఏమండి, ఈ సమాజంలో దైవ వాక్కు అనేది ఉన్నదా అంటే లేదని చెప్పవచ్చు. సమాజం మొత్తం కూడా దేవుని గురించి ఆలోచన అయితే ఉంది, కానీ దేవుని యొక్క మాటలు మాత్రం సమాజంలో మనకి కనబడదు. ఈ సమాజంలో దేవుడి మాటలు లేకపోవటం వల్లనే సమాజం పాడైపోతుంది. నిజంగా చూడండి ప్రియమైన దేవుని వలన సోషల్ మీడియాలో కనుక మనం చూస్తే ఎక్కడ చూసినా కానీ హత్యలే కనపడుతున్నాయి మనకి. ఏమండి, భార్య భర్తను చంపటం మనకు వార్త చూసాం కదండి. ఈ మధ్యకాలం మొన్ననేనండి ఒక తల్లి పసిబిడ్డని చంపేసి మరి పాతేయటం మనం చూస్తున్నాం. నిజంగా ఇప్పుడున్న కాలాన్ని బట్టి చూస్తే మనుషులంతా ఎలాగ మారిపోతున్నారంటే క్రూరులుగా మారిపోతున్నారు. సమాజం అసలు ఎటు వెళ్ళిపోతుందో అనేది వాళ్ళకే అర్థం కావట్లేదు. ఏమండి, ఒకనాడు భర్త భార్యను చంపడం మనకి తెలుసు, కానీ ఈరోజు ఎలా మారిందంటే భార్యలే భర్తను చంపేంత స్థితిలోనికి మారిపోయారు. ఎందుకు ఇలా మారుతున్నారు? సమాజం అంతా ఎందుకు ఇలా మారుతుంది? ఉన్న కొద్దిగా హత్యలు ఎందుకు మారుతున్నాయి? ఎందుకు హత్యలు ఎక్కువైతున్నాయి చెప్పండి. ఏమండి, పూర్వకాలం అయితే ఎక్కడో ఒకటి హత్య అనేది మనం వింటూ ఉంటాం, కానీ ఇప్పుడు చూడండి ప్రతిరోజు ఎవరన్నా ఒకరు హత్య చేయబడుతూనే ఉన్నారు. అంటే మనుషులలో దైవ వాక్కు అనగా దేవుని వాక్కు అనేది సమాజంలో లేకపోవడం వలన సమాజం చెడిపోతుంది. దేవుని యొక్క మాటను ఎవరైతే వింటారో, ఎవరైతే పాటిస్తారో వాళ్ళే దేవునికి అనుకూలంగా బ్రతుకుతారు, దేవునికి నచ్చినట్టుగా ఉండగలుగుతారు. ఏమండి, చెడు చేయడానికి కూడా భయపడతారు. దేవుని మాటలు లేకపోవడం వల్ల సమాజం ఏ విధంగా ఉందో ఒకసారి మరి సామెతల గ్రంథాల్లో చూస్తే, ఏమండి, మహాజ్ఞాని ఎవరైనా సొలొమోను గారు 29వ అధ్యాయము ఒకసారి చూద్దాం. 18వ వచనం. ఏమండి, 29వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చూడండి. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. చాలండి. దేవోక్తి అనగా దేవుని యొక్క మాటలు ఈ సమాజంలో వినపడవలసింది ఏంటంటే దేవుని మాటలే వినపడాలి. ఈ దేవుని యొక్క మాటలు కనుక లేకపోతే సమాజం ఏమైపోయింది అంటే పాడైపోయింది, చెడిపోద్ది. తల్లి పిల్లలకు లోపడాలి, పిల్లలు తల్లిదండ్రులకు లోపడాలి, భార్య భర్తకు లోపడాలి, అలాగనే భర్త భార్యకి లోపడాలి. ఈరోజు చూడండి సమాజం ఎలా ఉంటుందా? భర్తను గౌరవించని భార్యలు ఉన్నారు, తల్లిదండ్రుల్ని గౌరవించని పిల్లలు ఉన్నారు, ఏమంటే పిల్లల్ని గౌరవించని తల్లిదండ్రులు ఉన్నారు. ఎందుకు ఈ విధంగా సమాజం మారిపోతుంది ఉన్న కొద్దిగా అంటే ఇదిగో దేవుని యొక్క మాటలు లేకపోవడం వలనే చెబుతున్నాడు. ఈరోజు దేవుని మాటలు వినాలనే ఆసక్తి ఎంతమందికి ఉంది ఈ గ్రామంలో ఇప్పుడున్న ఈ స్థలంలో అంటే చాలామందికి దేవుని యొక్క మాటలు వినడానికి ఇష్టపడలేకపోతున్నారు. ఎందుకని? ఆ రోజు వింటనేము కదా, ఇందులో కొత్త సంగతులు ఏమున్నాయి, మనం విని నేర్చుకోవాల్సింది ఏముంది అని ఇలా ఆలోచిస్తున్నారే కానీ తప్ప అక్కడేదో సభ పెడుతున్నారు, అక్కడేదో దేవుడి మాటలు చెబుతున్నారు, మేము అక్కడికి వెళ్ళాలి, ఆ మాటలు వినాలి, మేము నేర్చుకోవాలి, మా కుటుంబాన్ని బాగు చేసుకోవాలి అని ఆలోచన ఎంతమందికి ఉందంటారు ఈరోజు చెప్పండి. ప్రియమైన దేవుని వల్లరా ఈరోజు క్రైస్తవం కూడా ఎలా మారిపోయిందంటే దేవుడి మాటలు వినడానికి ఇష్టపడట్లేదు. దేని మీద ఉంది వీళ్ళ ఇంట్రెస్ట్, వీళ్ళ ఫోకస్ అంటే సీరియల్ పైన. ఏమంటే ఇప్పుడు ఏ సీరియల్ వస్తుంది టీవీలో?
టీవీ ఆన్ చేస్తే అండి అన్ని రకాలైన సీరియళ్ళు. ఏమండి ఈ సోషల్ మీడియాలో ఒక తల్లి అంటే కూతురుని చెప్పిందంట. వాడు ఏమని పెట్టిందంటే, దేవుడా నేను ఎవరిని నమ్మాలి అని క్వశ్చన్ వేసి పెట్టిండు. అంటే ఈరోజు మనుషులలో ఎవరిని నమ్మేటట్టు లేదండి. ఒక తల్లిని నమ్మేటట్టు లేదు, ఒక పిల్లల్ని నమ్మేటట్టు లేదు, ఒక భార్యని నమ్మేటట్టు లేదు, ఏమండి ఒక భర్తను నమ్మేటట్టు లేదు, సమాజంలో పెద్దలను కూడా నమ్మేటట్టు లేదు. ఈరోజు పెద్దలు అనుకుంటున్న చెప్పుకుంటున్న వాళ్ళు కూడా మారిపోయారండి. ఎందుకని అంటే ఏదో చెప్తున్నాడు, మరొకసారి కంటిన్యూ చేద్దాం. ఏమంటున్నాడండి, దేవక్తి లేని ఎడల జనులు కట్టులేక కట్టడి లేక తిరుగుతురు. ఎలా తిరుగుతురు? వాళ్ళకి ఒక కట్టడ, ఒక నియమం అనేది లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతారు. అదే ఒక కట్టడి ఉంది అనుకోండి, ఏమంటే ఇప్పుడు మనం కూడా ఒక స్థలాన్ని తీసుకొని మనం ఇల్లు నిర్మించుకుంటాం. దాని చుట్టూ ఏం కట్టుకుంటున్నామండి? పహారీ గోడ. అది లేదనుకోండి, హద్దు దాటి యువతలకు వచ్చి మన స్థలాన్ని ఏం చేస్తారు? ఆక్రమించుకునే అవకాశం ఉంటుంది. అదే దాని చుట్టూ హద్దు అనగా పహారీ గోడ కింద కట్టారనుకోండి, ఎవరు వచ్చే అవకాశం ఉంటుందా? అలాగే దేవుని యొక్క మాటలు లేకపోతే హద్దు దారిపోతారు మనుషులు. అదే చెబుతున్నాడు. ఏమంటున్నాడు ఇంకా, నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడు ధన్యుడు. ధర్మశాస్త్రాన్ని ఎవరైతే అనుసరించి దేవుని కొరకు బ్రతుకుతారో వారే ధన్యులు అంటున్నాడు. ఇంతకు ధర్మశాస్త్రం అనగా ఏంటి? దేవుని మాటలు. ఎంతమంది దేవుని మాటలు విని దాని ప్రకారంగా బ్రతుకుతున్నారో ఆలోచించండి. వింటున్నారు, వెళ్ళిపోతున్నారు, వింటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఏమంటే ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళి దేవుడి మాటలు వింటున్నారు, కానీ వినేవాళ్ళే కానీ పాటించే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? దేవుని యొక్క మాటలను వినడానికే ఇష్టపడుతున్నారు, కానీ పాటించడానికి మనుషులు ఇష్టపడలేకపోతున్నారు. మేము దేవుని వలన మనమంతా దేవుని యొక్క మాటలను వినడానికి ఇష్టపడాలి. దేవుడి మాటలు వింటేనే మనం భూమి మీద ఖచ్చితంగా బ్రతకగలమండి. ఏ పాపము చేయకుండా, ఏ తప్పు చేయకోకుండా మనం భూమి మీద బ్రతకగలమండి. ఒకసారి మరొక మాట చూడండి. ఏమండి, హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనంలో భక్తుడు అక్కడేం చెబుతున్నాడు చూడండి ఒకసారి. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం చదువు. పేజీ నంబర్ 746. నీవు 4వ అధ్యాయము 6వ వచనం చదువు. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నీవు జ్ఞానాన్ని విసర్జించుతున్నావు గనుక నాకు యాజకుడివి కాకుండా నేను నిన్ను విసర్జించుతున్నాను. చూసాడు, నా జనులంట, దేవుని జనులంట ఎలా ఉన్నారంట? జ్ఞానాన్ని లేని వారుగా ఉంటూ ఆ జ్ఞానాన్ని విసర్జించుతున్నారంట. ఏమంటే జ్ఞానాన్ని వింటున్నారు కానీ దాన్ని పాటించలేకపోతున్నారు. దేవుని యొక్క మాటలను వినటం లేదు కాబట్టి దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే మనుషులైన మనల్ని విసర్జించుకుంటున్నాడు. అంటే మనల్ని వద్దనుకుంటున్నాడు. ఏమండి, దేవుడే మనల్ని కన్నాడు కదా, దేవుడే మనల్ని కావాలనుకున్నాడు కదా, ఆ దేవుడే మనల్ని వద్దనుకుంటున్నాడు. ఏంటి, ఎందుకు వద్దనుకుంటున్నాడు అంటే భూమి మీద మన బ్రతుకులు దేవుడికి నచ్చినట్టుగా లేవు. దేవుడు అనుకుంటున్న రీతిలో మన జీవితాలు లేవు కాబట్టి దేవుడు మనల్ని విసర్జించాలనుకుంటున్నాడు. ఇప్పుడు మేము దేవుని వల్ల ఏమంటాడు మరొకసారి చదవండి. నా జనులు జ్ఞానము లేని వారై నశించుతున్నారు, నాశనం అయిపోతారు. జ్ఞానం లేకపోతే నాశనం అయిపోతారండి, పాడైపోతుందండి ఈ సమాజం. ఈ సమాజానికి దేవుని మాటలు అందించడానికి దేవుడు ఈ గ్రంథాన్ని మానవ చేతిలో పెడితే ఒకడేమో మరి ఇది మత పుస్తకం అండి అంటున్నాడు,
ఇంకోడేమో ఇది విదేశీ క్రైస్తవం అండి అంటున్నాడు. ఏమండి సమాజంలో కనుక ఈ బైబిల్ కనుక లేకపోతే, ఈరోజు క్రైస్తవులే కనకపడిపోతే ఇలా ఉంటుందండి. ఇంత మాత్రం కూడా ఉండదు. బైబిల్ మన చేతిలో ఉంటేనే మనం సరిగ్గా ఉండలేకపోతున్నాము. అదే బైబిల్ మన చేతిలో లేకపోతే, ఆ దేవుడి మాటలు మనం వినకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. సమాజం మొత్తం కూడా ఆగమైపోయింది, నాశనం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మేము దేవుని వల్ల దేవుడి మాటలే మనల్ని కట్టడి చేస్తున్నది. నిజంగా చూడండి, దేవుడి మాటలు వినడానికి సండే మరి చర్చిలకు వెళ్తున్న వారు అందరూ స్త్రీలు ఉన్నారు. ఏమంటే అక్కడికి వెళ్తారు, దేవుడి మాటలు వింటారు, కాళ్ళకి వేస్తారు, రొట్టె ద్రాక్షను తీసుకుంటారు, ఇంటికి వెళ్ళిపోతారు. ఏదన్నా చిన్న గొడవ వచ్చిందనుకోండి, నా సంగతి తెలుసా నీకు, నా జోలికి వస్తే ఎలా ఉంటుంది అని ఎలా మాట్లాడతారండి. అంటే దేవుడి మాటలు విన్నా కానీ దైవసేవకుడు చెప్పిన మాటలను పక్కకు పెట్టి ఎదుటి వ్యక్తితో ఎలా గొడవడుతున్నారో చూసారండి. అదే ఈ మాటలు కూడా లేకపోతే మనిషికి ఏమంటే వైరం అనేది ఎక్కువగా పెరిగిపోయి ప్రేమ అనేది తగ్గిపోతుంది. అందుకని యేసు ప్రభువు వారు ఒక మాట అంటున్నాడు. ఏమంటాడో చూడండి ఒకసారి. మత్తయి సువార్త గ్రంథంలో యేసు ప్రభువు వారు ఒక చక్కని మాటను ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఒకసారి చూద్దాం ఈ సమయంలో. మత్తయి సువార్త ఏమండి మత్తయి సువార్త 24వ అధ్యాయము ఒకసారి చూద్దాం. 12వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం చదవాలి త్వరగా. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం. అక్రమము విస్తరించ చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ఇప్పటికే అనేకుల ప్రేమ చల్లారిపోతుందంట. అంటే దేవుని మాటలు ఎన్ని విన్నా కానీ ఈ అక్రమం అనేదంట మనుషులలో ఉన్న ప్రేమ అనేది ఏం చేస్తుంది, చల్లారుస్తుందండి. ఎన్ని దేవుడి మాటలు విన్నా కానీ మనలో ఒక్కొక్కసారి ఓపిక అనేది నశించిపోతుంది. ఎందుకని? అక్రమం అనేది మనిషిలో ఉన్న ప్రేమను ఏం చేస్తుంది, చంపేస్తుంది. నువ్వు ఎంతకాలము సహిస్తావురా, నువ్వు ఎంతకాలం ప్రేమ కలిగి ఉంటావురా, నువ్వు ఎంతకాలం వారిని మరి సహించగలుగుతారా అని ఈ అక్రమం ఏం చేస్తుంది, మనుషులో ఉన్న ప్రేమను చంపేస్తుంది. కాబట్టి ఇప్పుడు మేము దేవుని వల్ల మనలోనికి దేవుని మాటలు కనుక ఉంటే మనం ప్రేమ కలిగి అనేకులను ప్రేమించి ఇదిగో దేవుని యొక్క సన్నిధానానికి మనం నడిపించగలం. దేవుని మాటలు మనలో లేకపోతే ఇతరులను ప్రేమించాలనే ఆలోచన మనలో ఉంటుందండి. ఏమండి క్రైస్తవులైన వారిని కూడా మతోన్మతులు అనుకుంటున్న వాళ్ళు ఎన్ని తిట్టినా కానీ, వాళ్ళు చంపుతున్నా కానీ మనమంతా ప్రేమతో వాళ్ళు మారాలని ప్రార్థన చేస్తున్నాం తప్ప మనం ఎప్పుడైనా కానీ ఎదురు తిరిగి వాళ్ళని పైన దాడి చేస్తున్నామండి. ఎక్కడైనా క్రైస్తవులు దాడి చేస్తున్నట్టుగా కనపడుతుందా? అంటే క్రైస్తవులుగా ఎంత ప్రేమ చూపిస్తున్నారో ఆ ప్రేమ అర్థం కావట్లేదండి ఈ సమాజానికి. మేము దేవుని వల్ల దేవుని ప్రేమించితే మన జీవితాలు ఎంతో బాగుంటాయి. ఎంతోమంది దేవుని ప్రేమించారు కాబట్టి వారి జీవితాలు బాగుపడ్డాయి. ఒక దావీదు గారు చూడండి, ఎక్కడో బర్రెలు కాసుకుంటున్న అతని తీసుకొచ్చి రాజును చేయలేదా? ఏమండి అతని తర్వాత తన కుమారుడైన సొలొమోను గారిని ఏమండి ఎంత జ్ఞానవంతుడు చేసిండండి దేవుడు. అలా చెప్పుకుంటూ పోతే ఏమండి చేపలు పెట్టే ఒక వ్యక్తి ఉండి, ఎవరైనా పేతురు గారు, ఎక్కడో చేపలు పెట్టుకుంటున్న ఆయన తీసుకొచ్చి ఒక దైవ సేవకుడిని చేయలేదా? ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్లో ఎంతోమంది దేవుని కొరకు బ్రతికిన వాళ్ళు ఉన్నారండి. కానీ మనం ఎన్ని మాటలు విన్నా కానీ దేవుడు అంటే మనకి భయం ఉందా, భక్తి ఉందా అంటే ఉండదు. ఇదిగో నిన్న విన్నారు, ఇవాళ విన్నారు, మళ్ళీ ఒక వారం వచ్చిన తర్వాతకి మీరు ఏమి విన్నారమ్మా దేవుడి మాటలను అడిగితే ఏం చెప్తారు మీరు? ఏమో అండి, ఏమో చెప్పారు, విన్నాము, మర్చిపోయాము అని అంటాం. కానీ ప్రియమైన దేవుని వల్ల దేవుని యొక్క మాటను చెప్పడానికి ఇదిగో ఎంతో ప్రయాసపడి ముదుగుండ గ్రామా నుంచి మన మధ్యలోనికి దైవ సేవకులు మరి నిన్న ఇవాళ వచ్చారు. ఎందుకోసం, దేనికోసం వచ్చారండి? ఇక్కడ సంఘాన్ని స్థాపించడానిక కాదు. ప్రియమైన దేవుని వల్ల మనలందరినీ సత్యంలో నిలబెట్టాలని, బైబిల్లో దేవుడు ఏ అయితే రాశాడో వాటిని నేర్చుకొని దాని ప్రకారంగా బ్రతకాలనేదేనండి మా యొక్క ప్రయాసము. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల ఆలోచించండి ఒకసారి.
మరొక మాటను చూద్దాం. అదే సామెతల గ్రంథం 19వ అధ్యాయము 16వ వచనం. అదే సామెతల గ్రంథము 19వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఇక్కడ ఉంటున్నాడు దేవుడు. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 16వ వచనం. ఆ ఆజ్ఞను గైకొనువాడు తనను కాపాడుకుంటాడు. దేవుని యొక్క మాటలు ఎవరైతే వింటారో వాళ్ళను వాళ్ళు కాపాడుకుంటారు. దేని నుండి కాపాడుకుంటారు? మరణం నుండి కాపాడుకుంటారు. రాబోతున్న పాతాల నుండి కాపాడుకుంటాడు. వ్యసనాల నుండి కాపాడుకుంటాడు. తప్పు మార్గములో నుండి కాపాడుకుంటాడు. అదే ఈ మాటలు లేకపోతే వ్యసనాలకి బానిసే వాళ్ళు లేరా అండి? మద్యానికి బానిస అయిన వాళ్ళు లేరా? డ్రగ్స్కు బానిస అయిన వాళ్ళు లేరా? ఏమండి గుట్కాలు కానీ కైలులు కానీ ఇలాంటి చెడుకి మరి బానిస అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. అదే చెబుతున్నాడు. ఎవరున్నాడు? మరొకసారి చదువుతాం. ఆజ్ఞను గైకొనువాడు తనను తాను కాపాడుకోగలుగుతాడు. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చిపోతాడంట. తన ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉన్నాడు. ఏమండి మనం మార్గం చేసేటప్పుడు ఏమండి బండ్ల మీద పోయే వాళ్ళు గారు ఉన్నారు, కారు మీద ప్రయాణం చేసే వాళ్ళు ఉన్నారు. ఏమండి ఇలా బైక్ మీద కానీ కారు మీద కానీ వెళ్ళేటప్పుడు అజాగ్రత్తగా బండి తోలుకుంటూ పోయినా అనుకోండి, ఏమైతే తీసుకుపోయే లారీకో బస్సుకో గుద్ది యాక్సిడెంట్ చేసి చనిపోవాల్సి వస్తుంది. అంటే ప్రేమ దేవులారా మన జీవితం కూడా మన ప్రవర్తన కూడా అజాగ్రత్తగా ఉండకూడదు. ఏం చేయాలి? జాగ్రత్త కలిగి బ్రతకాలి. భూమి మీద మనకి ఇవ్వబడిన ఆయుష్ ఎంతకాలం ఇచ్చిన దేవుడు? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి అన్నాడు. అంటే మనిషి 30లోనే పోవచ్చు, 70లోనే పోవచ్చు, 15 సంవత్సరంలో అయినా వెళ్ళిపోవచ్చు అండి. ఆయుష్ కాలం అనేది మన చేతిలో లేదు. అంత ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. అంటే నీ ప్రవర్తన బట్టే భూమి మీద నువ్వు ఎంతకాలం ఉండాలో అది నువ్వే డిసైడ్ చేసుకోవాలి. నీ ప్రవర్తన బాగుందా? దేవుడు ఉంచాలనుకుంటాడు. నీ ప్రవర్తన కరెక్ట్గా లేదా? దేవుడు ఏమనుకుంటాడు తెలుసా? తీసేయాలి, అర్జెంటుగా తీసేయాలి. వీడి వల్ల ఈ సమాజం పాడైపోతుంది, ఈ సమాజం ఆగమైపోతుంది. వీడు మారడు, పక్కనున్న వాళ్ళు కూడా మారకూడదు చేస్తాడు. అవునా కదండి? మనం చెడిపోయింది కాక పక్కనున్న ఒక నలుగురిని పిల్లగాళ్ళు కూడా వెంటేసుకొని ఏమండి తిరుగుతూ చెడిపోయిన వాళ్ళు లేరని ఎంతోమంది ఉన్నారు. అంటే ప్రియమైన దేవుని వాళ్ళరా ఈ సమాజం కనుక దేవుడికి నచ్చినట్టుగా బ్రతకకపోతే సమాజం పాడైపోద్ది. ఈ సమాజాన్ని మేల్కొల్పడానికేనండి ఇలాంటి మాటలను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి మరొక మాటను చూసుకుందాం. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 12వ వచనం. ఒకసారి చూడండి అక్కడ ఉంటున్నాడు. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనం. ఒకసారి చూడండి, ముగిస్తామండి. ఆమోసు గ్రంథము 8:12 వచనం. కాబట్టి జనులు యెహోవా మాట వెతుకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రం వరకును ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు గాని అది వారికి దొరకదు. ఏమర్థమైంది మీకు ఇక్కడ చెప్పండి? నిన్న ఇవాళ ఇక్కడ దేవుడి మాటలు చెబుతున్నాము. నిన్న చెప్పినప్పుడు సరిగా రాలేదు, ఈరోజు చెప్పినప్పుడు సరిగా రాలేదు. ఎల్లుండి వచ్చారనుకోండి లేదా రేపు వచ్చారనుకోండి, ఈ మాటలు మీకు దొరుకుతాయా? దొరకవు. అదే అంటున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? అర్థం చేసుకోండి. కాబట్టి జనులు యెహోవా మాటను వెతుకుటకై, దేవుడి మాటలు ఎతకడానికి ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు. ఏమంటే దేవుడి మాటలు ఇక్కడ ఎప్పుడు చెప్పబడుతున్నాయి? నిన్న ఇవాళ చెబుతున్నారు. కాబట్టి ఆ మాటలు విన్నారనుకోండి మీ ప్రవర్తన మార్చుకోగలరు. అదే రేపు వచ్చి ఇక్కడికి వచ్చారనుకోండి, ఇక్కడ లైటింగ్ కనపడదు, దైవ సేవకులు కనపడవు, కుర్చీలు కనపడితే అండి ఇక్కడికి వచ్చి రేపు వచ్చి నేను దేవుడి మాటలు వింటానండి అంటే మీకోసం ప్రత్యేకంగా వారిని పెడతారండి?
ఎప్పుడైతే మరి సేవకుడు ఖాళీగా ఉంటాడో, ఎప్పుడైతే అతనికి కుదిరిద్దో, ఎప్పుడైతే దేవుడు తన మాటలు చెప్పాలనుకుంటాడో అప్పుడే సమయం ఇచ్చినప్పుడే మీరేం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి. నీ ఇష్టమైనప్పుడు దేవుడి మాటలు వింటానంటే కుదరదు. ఏమంటే స్కూల్కి పిల్లలు వాళ్ళకి ఇష్టమైనట్టుగా టైం మెయింటైన్ చేయకుండా వెళ్ళారనుకోండి, టీచర్లు ఏం చేస్తారు? బయట నిలబెట్టి మోకాలు వేస్తారు. ఇదేరా నీకు ఈరోజు శిక్ష, రేపటి నుంచైనా నువ్వు పెందగాలి రావాలి, లేకపోతే నీకు రోజు ఇదే గతి అని శిక్ష వేస్తున్నారా లేదా? అలాగే దేవుడు కూడా మనకి శిక్ష వేస్తున్నాడు. ఎలాగంటారా? ఇదిగో భూకంపాల ద్వారా కానీ, సునామీల ద్వారా కానీ, లేదా తుఫాను ద్వారా కానీ, లేదా కరోనా ద్వారా కానీ మనల్ని శిక్షించుతున్నాడు దేవుడు. ఎందుకు? ఎన్ని మాటలు చెప్పినా కానీ విననప్పుడు దేవుడు మాత్రం ఏం చేస్తాడండి చెప్పండి? తల్లి అయినా కానీ పిల్లలకి ఎన్నిసార్లు సర్దు చెప్పినా కానీ విననప్పుడు ఏం చేస్తుంది? బెత్తం తీసుకోక తప్పదు. అంటే బెత్తం తీసుకొని ఖండించినప్పుడే, గద్దించినప్పుడే ఆ పిల్లవాడు స్టడీగా ఉంటాడు. ఏమంటే అలాగే మనం కూడా దేవుడి మాటల ద్వారా మనల్ని గద్దించినప్పుడు మనల్ని మనం సర్దిద్దుకోలేదనుకోండి, ప్రకృతి ద్వారా గద్దిస్తాడు దేవుడు. అలాగైనా మారలేదనుకోండి, ఇక లాస్ట్కి ఏం చేస్తాడు? భూమి నుంచి తీసేయాలనుకుంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని వలన భూమి మీద బ్రతికి ఉన్నప్పుడే, ఈ ఆయుష్ కాలం మనకు ఉన్నప్పుడే మనల్ని మనం సర్దిద్దుకోవాలండి. మన జీవితాన్ని బాగు చేసుకోవాలండి. దేవుని కొరకు మార్చుకోవాలండి. దేవుని ఆవేదన అండి ఈ మాటలు. బైబిల్లో ఉన్న మాటలన్నీ దేవుడు ఆవేదనతో రాయించాడు. మనకేమైనా అర్థమవుతుందా? మేము దేవుని చివరి మాటను చూసుకొని ముగించుకుందాం. ఏమండి? కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 2వ వచనం చూడండి. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 2వ వచనం. పిల్లారా చివరిగా ముగిస్తానుగా. కీర్తన గ్రంథము 119వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి. చదవండి. 119వ అధ్యాయం 2వ వచనం త్వరగా చదవాలి. ఆయన శాసనములు గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతికేవారు ధన్యులు. ఏమంటే ఇక్కడ ఏమంటున్నాడు? మరొకసారి చూద్దాం. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతకాలి. ఎక్కడ వెతకాలి? ఎక్కడ వెతకాలండి? బైబిల్లో వెతకాలి. సంఘాలకి వెళ్ళి అక్కడ వెతకాలి. పూర్ణ హృదయముతో దేవుని యొక్క మాటలను మనం ఏం చేయాలి? వెతకాలంటున్నాడు. ఈరోజు దేవుడి మాటలు హృదయపూర్వకంగా వినేవాళ్ళు ఎంతమంది చెప్పండి? రాత్రి కూడా చెప్పారు మన అయ్యగారు. ఏమన్నాడు? ఏమండి? మన హృదయంలో ఏముండాలంట? రాత్రి ఉన్నారుగా, మర్చిపోయారా? మన హృదయం అంతా ఎవరుండాలి? దేవుడు ఉండాలి. మన ఆలోచన అంతా ఎవరుండాలి? దేవుడై ఉండాలి. కానీ మన ఆలోచనలు ఏముంటాయి తెలుసా? ఇప్పుడు చెప్పినంత వరకే ఉంటుంది. పోయిన తర్వాతకి మరి ఆడవాళ్ళ ఏదైనా చీరల మీద ఉంటుంది, మగవాళ్ళ ఏదైనా పని మీద ఉంటుంది. అవును కదండి? ఏ చీర కట్టుకోవాలి, ఏ ఫంక్షన్కి ఏదైతే బాగుంటుందో, లేకపోతే ఎక్కడ ఏ బంగారం పెట్టినో, ఇలాంటివే కదండి ఆలోచించేది. కానీ ఇప్పుడు దేవుని వల్ల మనం ఇలాంటివి ఆలోచించడం తప్పులేదు. కానీ మన ఆలోచనలు ఎక్కువగా దేవుడి మాటలే నింపుకొని ఉండాలండి. అలా నింపుకున్నప్పుడే మన భూమి మీద ఎలాగ బ్రతకాలో మనకు అర్థమైంది. అదే కనుక దేవుడి మాటలు లేవనుకోండి, మనం ఎలా బ్రతకాలో మనకు అర్థమైందా? అర్థం కాదు. అంటే ఈ దేవుడి యొక్క మాటలు మన బ్రతుకులను కడుతుంది. మనమే కాదు, మనతో పాటు మన పిల్లల్ని కూడా సరిచేసిందండి. ఈ మాటలు మన పిల్లల్ని కూడా కాపాడిద్ది. చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఈ మాటలే కాపాడిద్ది. మనం నేర్చుకున్నాం అనుకోండి, మన పిల్లలకు చెప్పగలం. అవునా కదా? చూడండి ఒకసారి ద్వితీయోపదేశకాండంలో కూడా ఏమంటున్నాడంటే, మీరు పడుకున్నప్పుడును 6వ అధ్యాయము 4వ వచనంలో, మీరు పడుకున్నప్పుడును, లేచినప్పుడును, త్రోవలో వెళ్ళేటప్పుడును, తిరిగి లేచినప్పుడు, అంటే ఉదయం లేచినప్పుడు ఈ మాటల గురించి మీరు ఏం చేయాలి? మీ పిల్లలకు నేర్పించాలంటున్నారు. మనమే నేర్చుకోవడానికి ఇష్టపడలేదు. మరి మన పిల్లలకి ఏం నేర్పుతాం? మనం నేర్చుకోకపోగాక మన పిల్లలకి నేర్పకపోతే అందుకే వాళ్ళు మరి అలా బానిస అవుతున్నారు. దేనికి? మందుకు బానిస అయ్యే వాళ్ళు ఉన్నారు, డ్రగ్స్కు బానిస అయ్యే వాళ్ళు ఉన్నారు,
మత్తు పదార్థాలకి బానిసయ్యే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. క్రైస్తవులని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా ఇలాంటి వ్యసనాలకి బానిస అవుతున్నాడంటే నిజంగా దేవుడి మాటలు విని నిజమైన క్రైస్తవుడిగా బ్రతకగలుగుతున్నాడు అంటే లేదు. దేవుడి మాటలు వినట్లేదు. పైగా ఏంటంటే క్రైస్తవుడని చెప్పుకుంటున్నాడు, పేరుకి క్రైస్తవులే కానీ హృదయంలో మాత్రం దేవుడి మాటలు లేవండి. ఆ మాటలు లేకపోబట్టే మనం చెడుకి బానిసైపోతున్నాం. కాబట్టి ఇప్పుడు మేము దేవుని వలన ఈ యొక్క మాటలే మనల్ని మారుస్తుంది. ఈ మాటలు లేకపోతే సమాజంలో ఎవరు మారరు. ఎంత క్రూరులుగా మారిపోతున్నారో మనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు మేము దేవుని వలన మరి ఈ సమయాన్ని అన్నయ్య గారికి ఇచ్చుకుందాం. కలుసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన దేవాన్ని పొందడం స్తోత్రం తండ్రి. గడిచిన దినాలంటిట్లో నేను మమ్మల్ని క్షేమంగా కాపాడి ఈ రాత్రికాల సమయంలో నేను మంచి విషయాలను నా ద్వారాగా తెలియజేసే భాగ్యాన్ని ప్రసాదించిన నీ పొందగలుగుతాను తండ్రి. ఇది రెండో వర్తమానంగా నీ కుమారుడు మరి మా సహోదరులు రామపానయ్యగా చెబుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. నిజంగా తండ్రి, జనులు